హాయ్ హలో నమస్తే. ఇప్పుడే సుహాస్ నటించిన గొర్రె పురాణం మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. అనే గ్రామంలో ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలా గొడవకు కారణమయ్యింది, గొర్రెకి సంబంధించిన వార్తపై మీడియా ఎందుకు ఫోకస్ చేసింది, జంతు రక్షణ సంఘం ఈ గొర్రెని ఎందుకు రక్షించడానికి నిర్ణయించుకుంది, రవి అనగా సుహాస్ ఆ గొర్రెకు రక్షకుడిగా ఎందుకు మారాడు అనేదే అసలు కథ. ఇక ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గొర్రె పురాణం పేరుకు తగ్గట్టు ఒక గొర్రె కథ. గొర్రెకి పేరు ఉన్న అది ప్రేక్షకుడికి తెలవదు కాబట్టి దాన్ని గొర్రె అని పిలవాలి. గొర్రె హీరో అయిన కథలో దానికి బాడీ లాంగ్వేజ్ లేదు. మామూలు గొర్రె సినిమాలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికే జంతువులే హీరోలుగా అనేక చిత్రాలు వచ్చాయి. వాటిలో వాటికి బలమైన డబ్బింగ్ ఉండేది. అలాగే వాటికి డబ్బింగ్ చెప్పేటప్పుడు హాస్యం పుట్టేలా దాని బాడీ లాంగ్వేజ్ ఉండేది. కానీ ఈ సినిమాలో ఈ గొర్రెకు అలాంటివి లేవు. డబ్బింగ్ కూడా సరిగ్గా నప్పలేదు. అందులోని ఈ గొర్రె తెలుపు రంగులో ఉంటుంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో గొర్రెలు ఎక్కువగా ఉన్నప్పుడు గొర్రె రంగును బట్టి కెమెరా పనితనాన్ని బట్టి ప్రేక్షకుడు ఆ గొర్రెని గమనించాల్సి వస్తుంది. మీద గొర్రెను హీరోగా డిజైన్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. వర్క్ కూడా గొర్రెతో ఎమోషనల్ గా కనెక్ట్ అవడానికి అవకాశం లేదు. షార్ట్స్ కూడా ఎక్కువగా లేవు. దానికి డైలాగులు ఉన్నప్పుడు కూడా దాని కళ్ళు ముఖం స్పష్టంగా చూపించరు. సినిమాలో చాలా గొర్రెలు ఉన్న సన్నివేశాలు వచ్చినప్పుడు ఈ గొర్రె తేలిపోతుంది. ప్రేక్షకుడు ఈ గొర్రె ఎక్కడా అని ఎత్తుక్కునే పరిస్థితి వస్తుంది. కథపరంగా సుహాస్ గొర్రె ముఖ్య పాత్రలే కానీ రాజకీయ హత్యలు మీడియా నేపథ్యం కూడా కథలో నడిపించాడు. సుహాస్ ఈ మూవీలో అతిథి పాత్ర చేశాడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో ఆయన కనపడేది 20-30 నిమిషాలు మాత్రమే. అలాగే సపోర్ట్ రోల్ కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటారు. ప్రేమ మధ్యలో నటులు మారిపోతూ ఉంటారు. ఇది చూసే ప్రేక్షకుడికి గందరగోళంగా అనిపిస్తుంది. సుహాస్ ఉన్న స్క్రీన్ పేస్ లో బలమైన సన్నివేశాలు పండించలేకపోయారు. అతని నటన కూడా తేలిపోయిందని అనిపిస్తుంది. బలమైన కథ ఉన్న సినిమా ఇది. అలాగే చాలా సామాజిక అంశాలను కూడా ఈ కథలో చూపించారు. కనెక్ట్ అయ్యే ఎలివేషన్స్ కూడా ఉన్నాయి. కానీ కథనం మాత్రం ప్రేక్షకుడికి బోరు కొట్టిస్తుంది. చాలా ప్రాధాన్యత ఉన్నా గానీ గొర్రెను స్క్రీన్ మీద బలంగా చూపించలేకపోయారు. ఇక గొర్రెకి స్ట్రెంత్ ఇచ్చే రవి పాత్ర ఒక అరగంట తర్వాత ఉన్నా గానీ బాగుండేది. దాంతో పాటు రవి కథను కూడా ఒకేసారి నడిపించినా బాగుండేది. ఇంటర్వెల్ వరకు స్క్రీన్ మీద ప్రేక్షకుని మెప్పించే పాత్ర ఒకటి ఉండదు. సుహాస్ ఇంటర్వెల్ లో కనిపించడంతో కథ ఆసక్తిగా మారుతుంది. ప్రేక్షకుడు అనుకున్నా గానీ అలాంటిదేమీ ఉండదు. మంచి సోషల్ ఇష్యూతో వచ్చిన ఈ సినిమా మొత్తం ఒక కామెడీ యానిమల్ లాగా మారిపోయింది. ఇక ప్రధాన కథ నుండి మీడియా సెన్సేషనల్ కు మారిపోవడంతో లెక్కలేనన్ని పాత్రలు స్క్రీన్ పై కనబడుతూ ఉంటాయి. దీనివల్ల సినిమాగా కాకుండా ఒక సంఘటన మీద మీడియా ఛానల్లో అభిప్రాయాలేమో అనిపిస్తుంది. గొర్రె పురాణం కథ పరంగా బాగానే ఉన్నా మెయిన్ స్టోరీ పక్కదారి పడటం వల్ల చూసే ప్రేక్షకుడికి నిరాశ మిగిలిచ్చింది. మొత్తానికి ఈ మూవీ మీకు బాగా ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.